హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎంటీ కిచెన్స్. ఈరోజు మనం మసాలా ఎగ్ కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 6 ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. తర్వాత ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ ఎగ్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పల్లీలు, గరం మసాలా 2 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి వేయించుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మసాలా కర్రీ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఇలా వాటర్ మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా ఆయిల్ అంతా ఇలా పైకి తేలాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని ఇలా 1 కప్పు వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ అనేది. తర్వాత మూత పెట్టి మళ్ళీ కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే అంతే, ఇంకా వేడి వేడి మసాలా ఎగ్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.